హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నానండి. సో దట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మినుములు తీసుకుంటానండి. మట్టి లేకుండా చూసుకొని నేను పొట్టుతో సహా మినుముల్ని తీసుకుంటాను. సెకండ్, జొన్నలు అండ్ సజ్జలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నానండి. మనకు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అండ్ ఇది బోన్ స్ట్రెంత్కి కూడా చాలా మంచిది. అండ్ పెసరపప్పు, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పెసరపప్పు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సోయాబీన్స్ హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలిసిందే కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా. సగ్గుబియ్యం అండి, దోశ క్రిస్పీగా రావాలి అంటే మనకు కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేయాలి. ఆల్సో రాగుల్లో పాలల్లో ఉండే కంటే కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి. సో రాగులు ఖచ్చితంగా యూజ్ చేయాలి. కొర్రలు, సామలు మనకు తెలిసిందే కదా, సిరిధాన్యాలు, నవధాన్యాలు అంటారు. అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ బీన్స్ అండి, రాజ్మా, బీన్స్, కాబూలి చెన్న, శనగలు అవి కొంచెం కొంచెం తీసుకున్నాను. సో దట్ ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంకొంచెం పెంచుకోవచ్చు అనేసి. అండ్ అటుకులు, దోశ ఎప్పుడైనా సాఫ్ట్గా స్మూత్గా రావాలి, మనకి క్రిస్పీగా పల్చగా దోశ రావాలంటే అటుకులు కంపల్సరీ వేసుకోవాలండి. వీటిలో ఏవి ఉన్నా ఏవి లేకపోయినా అటుకులు అండ్ మెంతులు కంపల్సరీ. దోశ అనేది మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. సో నేను మల్టీగ్రెయిన్లో ప్రజెంట్ నా దగ్గర అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ వేస్తున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. కంపల్సరీ ఇవి వేయాలని ఏమీ లేదు, బట్ అటుకులు మెంతులు మాత్రం కంపల్సరీ. అండ్ దోశ బ్యాటర్లో మనకు తెలిసిందే కదా, డైజెషన్ కోసం జీరా వేసుకుంటాము. అండ్ ఈ గ్రెయిన్స్ అన్నీ మనం కంపల్సరీగా 2 times వాష్ చేసుకోవాలి నీట్గా. సో దట్ పైన మట్టి కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఎలా వస్తాయో మనకు తెలియదు కదండి. సో నీట్గా వాష్ చేసుకోవాలి ఒకటికి 2 సార్లు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మినుములలో పొట్టు మాత్రం పడేయకండి. దాంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. పొట్టు తీసేసి తింటే దాంట్లో అసలు అంత హెల్ప్ఫుల్ కాదు. కాబట్టి మినుములు పొట్టుతో సహా తీసుకోండి. స్టార్టింగ్లోనే రాళ్ళు అనేది వేరు చేసి చెరగటం అంటారు కదా, ముందుగానే అలా చెరిగితే మనకి మట్టి పెడ్డలు ఏదైనా ఉన్నా కానీ మినుములు మట్టి అనేది సపరేట్ అవుతుంది. సో అలా ప్రిఫర్ చేయండి. ఎప్పుడు పొట్టు పడేయొద్దు. మనం కంప్లీట్ ప్రోటీన్ మనకు అందాలి అంటే పొట్టుతో సహా తినాలి. సో 2 times వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ బాగా ఎక్కువ పెట్టేసేయండి. ఎందుకంటే ఈ పల్సెస్ అన్నీ వాటర్ అబ్జర్వ్ చేసి అవి సోక్ అయినప్పుడు ఉబ్బుతాయి అన్నమాట. సో వాటర్ ఎక్కువగా పోసి డబుల్ ద వాటర్ పోయండి. సో నెక్స్ట్ డేకి ఇలా తయారవుతుందండి. చూసారు కదా, నేను అంత హాఫ్ ఉన్నాయి ఆ బౌల్కి, అవి ఉబ్బి ఇలా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డే మిక్సీకి వేస్తున్నానండి. అట్లీస్ట్ 6 to 8 hours అవి నానాలి. ఎందుకంటే బీన్స్, శనగలు అవన్నీ మినపగుండ్లు ఇవి త్వరగానే అవుతాయి, అటుకులు త్వరగానే నానతాయి, కానీ బీన్స్ కొంచెం టైం పడుతుంది కదా. సో మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్స్ ఎప్పుడైనా వేసేటప్పుడు మనం కంపల్సరీ 6 to 8 hours మినిమం నానాలి. తర్వాత మనకు తెలిసిందే కదా, ఇంకా మిక్సీకి వేసుకోవడమే. మిక్సీకి వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్కి మరీ నిండుగా పోయకుండా జస్ట్ హాఫ్ వరకు చాలండి. కొంతమందికి తెలియక నిండుగా అలా పోసి అవి బయటకు వచ్చేసడం అలా అవుతుంది. సో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. మనకి దోశ బ్యాటర్ కూడా ఇది చాలా సింపుల్ అండి. నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలానే, కాకపోతే ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవడం అండ్ మెంతులు, ఇవి అంతే. వీటిలో ఇంకా మీకు ఏదైనా నాకు ఇది ఇష్టం అంటే మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్గా మాత్రం అటుకులు అండ్ మెంతులు కంపల్సరీ. అండ్ డైజెషన్కి జీరా కంపల్సరీ. సో బ్యాటర్ చూసారు కదా ఎంత స్మూత్గా అవుతుందో. బీన్స్ అవన్నీ కూడా మామూలు మినపగుండ్లలాగే అవుతాయండి. టేస్ట్ నార్మల్ దోశ కంటే కూడా డబుల్ ట్రిబుల్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కాబూలి చెన్న, శనగలు ఇవన్నీ టేస్టీగా ఉంటాయి కదా మినపగుండ్ల కంటే కూడా. సో ఈ దోశ ఇంకొంచెం స్వీట్గా ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి కంపల్సరీ. అండ్ మనం దోశ బ్యాటర్ మిక్సీకి వేసిన తర్వాత బాగా కలపాలి పిండి మొత్తం ఈవెన్గా కలిపితేనే మనకు బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ దోశ బ్యాటర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫెర్మెంటేషన్ అండి. ఎప్పుడైనా దోశ బ్యాటర్ని 6 to 8 hours ఫెర్మెంట్ అయ్యేలాగా వదిలేయాలి. అప్పుడే మనకి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎంత వీలైతే అంత ఫెర్మెంట్ చేయడానికి బాగా కలపండి. సో చూసారు కదా, ఫెర్మెంట్ అయినాక ఎలా ఉందో, బాగా ఉబ్బుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే కన్సిస్టెన్సీ కూడా బాగా స్మూత్గా అవుతుందండి. సో దోశ బ్యాటర్ మనకి రెడీ అయినట్లే. అలా ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత మనం యూస్ చేసుకునే ముందు సాల్ట్ కలుపుకొని, అది ఇంకా మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది, మన దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే. ఇలా ఫెర్మెంట్ అయిన ఫుడ్స్ తినడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. ప్రజెంట్ హాలిడేస్ కదా, ఫెస్టివల్స్ అప్పుడు మనకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. అలాంటప్పుడైనా ఇలా మిల్లెట్ వేయడానికి ట్రై చేయండి. హెల్త్కి అనే కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా మనకు అలవాటు చేసినట్లు ఉంటుంది. సో దోశ చూసారు కదా, నేను మా హస్బెండ్కి వేస్తున్నాను ఇక్కడ. మా హస్బెండ్కి స్మూత్గా కొంచెం మందంగా ఉండాలి దోశ, మెత్తగా
నాకేమో క్రిస్పీగా ఇష్టం. సో తన కోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ తోటి మనం ప్యాన్ని అలా రబ్ చేసామంటే లైట్‌గా ఆయిల్ వేసి, అసలు ఇంక తర్వాత దోసలన్నిటికి ఆయిలే వేయనవసరం లేదండి. సో చూసారు కదా నేను ఎంత నెయ్యి వేశానో. చాలా అంటే చాలా కొద్దిగా నెయ్యి వాడతాను. నూనెలు గానీ, నెయ్యిలు గానీ ఎంత తక్కువైతే అంత తక్కువ వాడడం మంచిదండి. అసలు నూనె వల్ల పెద్ద టేస్ట్ ఏమి ఎన్హాన్స్ అవ్వదు. మనకి దోసకి పాన్ గిన మనం రెడీ చేసామంటే చాలా తక్కువ నూనెతోటే మనకు దోస వేసుకోవచ్చు. సో నేను బ్రేక్‌ఫాస్ట్‌కి మా హస్బెండ్ కోసం ప్లేట్ రెడీ చేస్తున్నాను. మనకి దోస చూసారు కదా! మల్టీగ్రెయిన్ అయితే దోస సరిగ్గా రాదు అంటారు. కానీ చాలా బాగా వస్తుందండి దోస. ఇక్కడ మా హస్బెండ్ నాకు వేస్తున్నారు దోస. పేపర్ దోస అంటారు కదా! చాలా పల్చగా రేకులాగా ఉంటాయి. అలాంటి దోస వేస్తాడండి మా హస్బెండ్. నాకేమో క్రిస్పీగా ఉంటే ఇష్టం. మా హస్బెండ్‌కేమో స్మూత్‌గా, మెత్తగా ఉంటే ఇష్టం దోసలు. మనకి ఎలా కావాలంటే అలా వస్తాయండి. నార్మల్ మినపగుండ్లు అయితేనే బాగా వస్తాయి. ఈ రైస్ వేస్తేనే బాగా వస్తాయి అంటారు. నేను అసలు రైసే వేయను దోసలో. ఇన్ కేస్ రైస్ లాంటివి యాడ్ చేయాలంటే రెడ్ రైస్, బ్లాక్ రైస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి శనగలు ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఈ దోస తీపి కొంచెం టేస్ట్‌తో పాటు ఇలాంటి రెడ్ రైస్ యాడ్ చేసినా గానీ చేదనేది రాదు. సో ట్రై చేయండి మీరు ఈ సిరిధాన్యాలు, నవధాన్యాలు వేసి చూడడానికి. అన్నీ వేయాలని లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేయండి. నేను నా దగ్గర ఉన్నవి వేశాను. చూడండి దోస ఎంత బాగొచ్చిందో. చాలా టేస్ట్ బావుంటుందండి. పిల్లలు గూడా తింటారు. మా చిన్నోడు గూడా బాగా తింటాడండి ఇష్టంగా. నాకు దోసే కావాలి మమ్మీ అంటాడు. ఇడ్లీ కంటే కూడా దోస ఎక్కువ ఇష్టపడతారు. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ గిన మీకు హెల్ప్‌ఫుల్ అయ్యి ఉన్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ఇది నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అండి. అండ్ సలాడ్ కింద క్యారెట్, కీరా తీసుకొని అలానే వాటర్ మిలన్ కూడా తీసుకున్నాను. దట్స్ ఇట్. థాంక్ యూ.